ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వం టీవీ. మన రోజువారీ జీవితంలో గ్యాస్ అనేది ఒక విడదీయలేని భాగం. ఉదయం లేవగానే తాగే కాఫీ కోసం స్టవ్ వెలిగించిన, ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళడానికి ఆటో ఎక్కినా మనకి గ్యాస్ అవసరం ఉంటుంది. అయితే మనలో చాలా మంది గ్యాస్ అంటే కేవలం వంటగదిలో ఉండే ఎర్రటి సిలిండర్ మాత్రమే అనుకుంటారు. కానీ బయట మార్కెట్లో ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి, ఎల్ఎన్జి అని రకరకాల పేర్లు వినిపిస్తుంటాయి. అసలు ఈ పేర్ల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇవన్నీ ఒకటేనా లేక వేర్వేరా? ఏది వాడితే మనకు లాభం, ఏది ఎక్కువ సేఫ్? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదట మన అందరికి బాగా తెలిసిన ఎల్పిజి గురించి మాట్లాడుకుందాం. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. పేరులోనే ఉన్నట్లుగా ఇది పెట్రోలియం ఉత్పత్తుల నుండి వస్తుంది. భూమి లోపల నుండి క్రూడ్ ఆయిల్ తీసి రీఫైన్ చేసేటప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ ఎలా వస్తాయో అలాగే బై ప్రోడక్ట్ గా ఈ ఎల్పిజి కూడా పుడుతుంది. ఇందులో ప్రధానంగా ప్రొపైన్ మరియు బ్యూటైన్ అనే వాయువులు ఉంటాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్యాస్ రూపంలో ఉన్న వీటిని చాలా ఎక్కువ ప్రెషర్ తో సిలిండర్ లో నింపినప్పుడు అవి ద్రవ రూపంలోకి మారుతాయి. అందుకే మీరు గ్యాస్ సిలిండర్ ని ఊపినప్పుడు లోపల నీళ్లు ఉన్నట్లుగా మనకు శబ్దం వస్తుంది. మరో ముఖ్యమైన విషయం, సహజంగా ఎల్పిజికి ఎలాంటి వాసన ఉండదు. కానీ ఒకవేళ లీక్ అయితే మనకు తెలియాలి కాబట్టి సేఫ్టీ కోసం ఇందులో ఇథైల్ మెర్కాఫ్టన్ అనే కెమికల్ కలుపుతారు. ఇది మనకు వచ్చే ఆ వింత వాసన. ఇది గాలి కంటే బరువుగా ఉంటుంది కాబట్టి లీక్ అయితే గాలిలోకి వెళ్లకుండా నేల మీదకి పరుచుకుంటుంది. అందుకే ఎల్పిజి లీక్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండోది సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది పెట్రోలియం నుండి కాకుండా భూమి పొరల మధ్య సహజంగా దొరికే న్యాచురల్ గ్యాస్ నుండి వస్తుంది. ఇందులో 90% వరకు మీథైన్ ఉంటుంది. ఈ న్యాచురల్ గ్యాస్ ని చాలా ఎక్కువ ఒత్తిడికి గురి చేసి సిలిండర్ లో నింపుతారు కాబట్టి దీన్ని కంప్రెస్డ్ అని అంటారు. నేడు మనం చూస్తున్న పొల్యూషన్ సమస్యలకు సిఎన్జి ఒక మంచి పరిష్కారం. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే సిఎన్జి చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అందుకే సిటీల్లో బస్సులు, ఆటోలు మరియు కార్లలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. సిఎన్జి గాలి కంటే తేలికైనది. ఒకవేళ లీక్ అయినా వెంటనే గాలిలో కలిసిపోతుంది కాబట్టి ఎల్పిజితో పోలిస్తే పేలుడు ప్రమాదం దీనికి తక్కువ. పెట్రోల్ ధరలతో పోలిస్తే ఇది మన జేబుకు కూడా ఆదా చేస్తుంది. మూడోది, మన సిటీలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్. నిజానికి ఇది కూడా సిఎన్జిలో ఉండే న్యాచురల్ గ్యాసే, కానీ పంపిణీ చేసే పద్ధతి వేరు. సిలిండర్ల అవసరం లేకుండా నేరుగా గ్యాస్ కంపెనీల నుండి పైపుల ద్వారా మీ ఇంటి వంటగదిలోకి వచ్చే గ్యాస్ నే పిఎన్జి అంటారు. ఇప్పుడు మనకు నీళ్లు పైపుల ద్వారా ఎలా వస్తాయో అలాగే గ్యాస్ కూడా వస్తుంది. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సిలిండర్ బుక్ చేయాలి, అది అయిపోతే వెయిట్ చేయాలి అనే టెన్షనే ఉండదు. అలాగే దీనికి కరెంట్ మీటర్ లాగే ఒక మీటర్ కూడా ఉంటుంది. మీరు ఎంత వాడితే అంతకే బిల్లు కట్టొచ్చు. సిలిండర్ మోయాల్సిన శ్రమ ఉండదు కాబట్టి అపార్ట్మెంట్స్ లో ఉండే వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది కూడా గాలి కంటే తేలికైనది కాబట్టి లీకేజ్ పరంగా చాలా సేఫ్. చివరిగా ఎల్ఎన్జి గురించి తెలుసుకుందాం. ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది న్యాచురల్ గ్యాస్ కి మరో రూపం. సాధారణంగా గ్యాస్ ని ఒక దేశం నుండి మరో దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో సముద్రం దాటించి పంపాలంటే పైప్ లైన్లు వేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి సైంటిస్టులు ఒక ఐడియా వేశారు. న్యాచురల్ గ్యాస్ ని -162°C అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర చల్లబరుస్తారు. అలా చల్లబరిచినప్పుడు ఆ గ్యాస్ కాస్త ద్రవంగా మారిపోతుంది. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం 600 రెట్లు తగ్గిపోతుంది. అంటే ఒక పెద్ద హాల్ నిండా ఉండే గ్యాస్ ని ఒక చిన్న సిలిండర్ లో పట్టేలా చేయవచ్చు. దీన్ని పెద్ద పెద్ద షిప్స్ ద్వారా అంటే క్రయోజెనిక్ ట్యాంకర్స్ రవాణా చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చాక వేడి చేసి గ్యాస్ గా మారుస్తారు. ఇది ప్రధానంగా భారీ పరిశ్రమలు మరియు పవర్ ప్లాంట్స్ లో ఇంధనంగా ఉపయోగపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, పేర్లు వినడానికి ఒకేలా ఉన్నా వీటి పనితీరు మరియు ఉపయోగాలు వేర్వేరు. క్లుప్తంగా చెప్పాలంటే వంటగదిలో ఉండేది ఎల్పిజి, పైపుల ద్వారా వస్తే పిఎన్జి, వాహనాల్లో వాడేది సిఎన్జి, ఇక ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యేది ఎల్ఎన్జి. భవిష్యత్తులో మనం క్లీన్ ఎనర్జీ వైపు వెళ్లే క్రమంలో ఈ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తుల ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సాధ్యమైనంత వరకు కాలుష్యం తక్కువ ఉండే ఇంధనాలను వాడటం మనందరి బాధ్యత. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు మీ కాలంలో సిఎన్జి వాడుతున్నారా లేక ఇంకా పెట్రోల్ మీదే ఉన్నారా? కింద కమెంట్స్ లో చెప్పండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన విషయం టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.